దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పగటి వేళ ఈ పునరుద్ధానపు ఆరాధనను ప్రార్థన చేత ప్రారంభించుకుందాం. దయతో అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసు నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రభా దేవా, ఈ పునరుద్ధానపు దినపు ఆరాధనను మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవా నైనా నీ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సూటిగా తేటగా ఈ పగటి వేళ ప్రభా, అయ్యా నీ ముఖ కాంతిలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పాటలు పాడిస్తూ నీ నామాన్ని మహిమపరచుండగా వెతబడబోతున్న వాక్య పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమార్థంగా జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్రెల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్రెల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రములపై
ఆసీనుడా యేసయ్యా నాతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు పదివేలలో నా గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన
సత్య సంపూర్ణుడా. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మారు ఈ పునరుద్ధాన దినాన్ని మీ అందరికీ దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఇది మన వాక్య భాగము తగ్గించుకొనుటలో కలిగేటువంటి 3 ఆశీర్వాదాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము తగ్గించుకొనుటలో కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. 1, 2 కాదు కానీ ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మనకున్నటువంటి సమయాన్ని బట్టి కేవలం 3 ఆశీర్వాదాలు మాత్రమే ఈ పగలు మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలా సంతోషం. ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. రండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏమని రాయబడిందంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. దేవుడు మనలను హెచ్చించే దేవుడు. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మనము ఆయన దృష్టికి మనలను మనము తగ్గించుకుని గనుక మనం జీవించగలిగినట్లయితే దేవుడు మనలను ఉన్నతముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ పగలు దేవుడు మనల్ని కోరుతుంది ఏంటో చెప్పమంటారా? మనల్ని మనము దేవుని ఎదుట తగ్గించుకుని జీవించుట. ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. ఇది నాని ప్రభు ఎదుట తమను తాము అనేక మంది హెచ్చించుకుంటున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. మనుషుడు హెచ్చించుకోవడానికి సరిపోడు. ఎందుచేతంటే దేవుని బిడ్డలారా, మనిషి నిమిత్త మాత్రుడు, వట్టివాడు. కనుక సమస్తము దేవుని వల్ల సాధ్యము. సమస్తము దేవుని వల్ల సాధ్యము. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుని జీవించుట మనకెంతో ఆశీర్వాదం. కాబట్టి మనం ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుని జీవించుటలో కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి పగలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, నేను మిమ్మల్ని అత్యధికంగా హెచ్చిస్తాను. ఇది నాన్ని దేవుని ఎదుట మనం తగ్గించుకుని జీవించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక ఈ నిమిత్త మాత్రుడైనటువంటి మనిషి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుని జీవించుట అనేది ప్రియులారా ఎంతో ధన్యత. కాబట్టి దినాన్ని కలిగేటువంటి 3 ఆశీర్వాదాల గురించి దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట లూకా సువార్త నుండి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏమని రాయబడుతుందంటే, తను తాను హెచ్చించుకొనువాడు హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను హెచ్చించుకొనువాడు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడు ఏమవుతాడంట? తగ్గించబడతాడు. కాబట్టి మనము దేవుణ్ణి హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని మనము హెచ్చించినప్పుడు, ఆయన నామాన్ని మనం ఘనపరిచినప్పుడు దేవుడు మనలను హెచ్చించే దేవుడై ఉన్నారు. కనుక దేవుని ఎదుట మనల్ని మనము హెచ్చించుకొనక ప్రభు ఎదుట మనల్ని మనము తగ్గిపోదాం. అలాగా తమ తాము దేవుని ఎదుట తగ్గించుకొని జీవించిన వారిని దేవుడు తగిన సమయమందు హెచ్చించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే దావీదు మహారాజు తను తాను తగ్గించుకొని ప్రభు ఎదుట జీవించాడు. దేవుడు అతన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించారంటే, ఇదిగో నేను గొర్రెల దొడ్డులో నుండి దావీదును తీసి నేను అతన్ని సింహాసనంపైకి ఎక్కించానని దేవుడు దావీదును ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించినటువంటి విధానము
దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడుతుంది. ప్రియులారా, ఏమన్నదంటే దేవుని వాక్యంలో భక్తుడు అంటున్నాడు, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ప్రభువా, నీవు నన్ను ఎంతగా నువ్వు హెచ్చించుటకు నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం ఏపాటిది. దేవుడు దావీదును అంతగా హెచ్చించగల కారణం ఏంటంటే దేవుణ్ణి దావీదు అంతగా హెచ్చించాడు. దేవుని ఎదుట తన్ను తాను హెచ్చించుకోలేదు, కానీ దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు గనుక దేవుడు ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని చూచి దేవుడు అతన్ని ఇశ్రాయేలు రాజ్యానికి దేవుడు రాజుగా దేవుడు అతన్ని నియమించాడు. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న ప్రియా సహోదరి, దావీదు జీవితాన్ని ఇదిగో దేవుడు మన ముందు పెడుతున్నాడు. తన యొక్క స్థితి ఏంటి, తన కుటుంబము ప్రియులారా ఏంటి అంటే వారు చాలా లేమి స్థితిలో ఉన్నటువంటి వారు. అయినప్పటికీ ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకుని జీవించినటువంటి దావీదును దేవుడు ఉన్నతముగా, ఇశ్రాయేలు ప్రజల్లోకెల్లా ఉన్నతముగా దేవుడు అతన్ని హెచ్చించి ఆశీర్వదించి రాజుగా దేవుడు అతన్ని నియమించారు. దేవునికి స్తోత్రం. ఎలాగూ సాధ్యమనగా దావీదు అనబడినటువంటి మహారాజు దేవుని ఎదుట తను తాను తగ్గించుకుని జీవించాడు గనుక దేవుడు అతన్ని బహుగా హెచ్చించాడు. కాబట్టి తను తాను హెచ్చించుకుని వాడు ఏమవుతాడని మన వాక్యం వింటున్నాం, తగ్గించబడును. తను తాను తగ్గించుకున్నటువంటి దావీదుని గురించి ఇదిగో మనం విన్నాము. దేవుడు అతన్ని ఉన్నతముగా హెచ్చించినటువంటి విధానం ఎంతో అద్భుతకరమైనది. కనుక దేవుని బిడ్డలారా, మీకు ఈ పగలు జ్ఞాపకం చేసేటువంటి 3 ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదము ఇదిగో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మనము తగ్గించుకుంటే కలిగేటువంటి ఆశీర్వాదం మొదటి మాట, మనము హెచ్చించబడతాం. దేవునికి స్తోత్రం. ఇలా రండి, 2వ ఆశీర్వాదాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ ఆశీర్వాదము దినవృత్తాంతాల 2వ గ్రంథము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 12వ అధ్యాయములో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అక్కడ మనము ధ్యానించబోతున్నాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా విలువైనటువంటి మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 12వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే 6వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. ప్రైజ్ ది లార్డ్. ఏమనుంది బైబిల్లో? ఇశ్రాయేలు అధిపతులు, ఇశ్రాయేలు రాజులు తమను తాము తగ్గించుకుని దేవుని ఎదుట వారు ఒప్పుకున్నారు. దేవా, మేము మీ ఎదుట హెచ్చించుకున్నటకు మేము ఏపాటి వారం. దేవుడు వారిని రెహబాము అనబడినటువంటి రాజును ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథము ఈ 12వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం ధ్యానించినట్లయితే రెహబాము అనబడినటువంటి రాజు మనకు కనిపిస్తాడు. ఇతడును అతని జనులు దేవుని ఎదుట తమను తాము హెచ్చించుకున్నందున దేవుడు వారిని విసర్జించారు. విసర్జించడం మాత్రమే కాదు, కానీ వారి మీదకు శీషకు అనబడినటువంటి వేరొక ఐగుప్తు రాజును దేవుడు పంపించినప్పుడు, దేవుడు వారిని ఆ రకంగా హెచ్చరించినప్పుడు ప్రియులారా, వారు లోబడిన వారై, ఆ సంగతి వారు గ్రహించుకున్న వారై, ఇశ్రాయేలు అధిపతులు దేవుని ఎదుట అయ్యో మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నాం, కనుకనే దేవుడు శత్రువుకు అనుమతించాడు, కనుకనే శత్రువును దేవుడు మా మీదకు పంపి ఉన్నాడు అన్న విషయాన్ని రెహబాము గ్రహించిన వాడై, అతని రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు గ్రహించిన వారై దేవుని ఎదుట తమను తాము హెచ్చించుకొనక, వాక్యంలో 6వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఇశ్రాయేలు అధిపతులను రాజులను తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని వారు నోటితో ఒప్పుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయస్థుడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్థుడు కాదు. మనము హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. దేవుడు నిన్ను తగ్గింపులోకి తీసుకుని వెళతాడు. కాబట్టి దేవుడు అన్యాయస్థుడు కాదు. దేవుని ఎదుట
అయ్యా మేము నిమిత్త మాత్రులం, దేవా నేను పాపిని నన్ను కరుణించు అంటే దేవుడు కరుణించే దేవుడు. అయ్యా నేనంతా అంటే ఖచ్చితంగా నీవు తగ్గిపోతావు. దేవుడు ఎవరో చెప్పమంటారా? ఆయన పెంట కుప్ప మీద నుండి దరిద్రులను దీనులను నేను పైకెత్తేటువంటి దేవుడునను అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం 7వ వచనంలో కూడా మనం చదివినట్లయితే ఏమని రాయబడి ఉంది? వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను. ఆమేన్. ఎవరు చూచారండి వారు తగ్గించుకొనుట? రెహబాము అతని అధిపతులు దేవుని ఎదుట తమను తాము తగ్గించుకోవడం ప్రారంభించారు. వాక్యం చెప్తుంది ఇక్కడ, వారు తగ్గించుకొనుట దేవుడు గమనించెను, దేవుడు చూచాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మార్పు దేవుని బిడ్డలారా. వారు తమను తాము మార్చుకున్నప్పుడు, వారు తమను తాము తగ్గించుకున్నప్పుడు, వారు తగ్గింపును చూచినటువంటి దేవుడు అంటున్నారు కదా. అందులో యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమిలాగా సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనం చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీదకు కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని ఎదుట తను తాము తగ్గించుకున్న వారిని దేవుడు శత్రువు నుండి రక్షించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మొదటి ఆశీర్వాదం, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. రెండవ ఆశీర్వాదం, నువ్వు తగ్గించుకున్నట్లయితే శత్రువు నుండి నీవు రక్షింపబడతావు. దేవుడు అంటున్నారు, నా పిల్లలారా నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీ శత్రువు నుండి రక్షిస్తాను, వ్యాధుల నుండి నేను రక్షిస్తాను, బాధ నుండి నేను రక్షిస్తాను, ఇరుకు నుండి ఇబ్బంది నుండి నిన్ను రక్షించి నిన్ను విడిపించి నీ తల ఎత్తువానిగా నేను నిన్ను చేస్తాను. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రెహబాము అతని జనాంగము దేవుని ఎదుట తగ్గించుకొనుట దేవుడు చూచెను. దేవుడు చూచి వారు అంటున్నారు కదా, శత్రువు చేతిలో పడకుండా నిశ్చయముగా నేను త్వరలోనే నేను మీకు రక్షణ దయచేస్తాను. కనుక నీవు తగ్గించుకున్నట్లయితే కలిగేటువంటి రెండవ ఆశీర్వాదాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాము. నీవు ఖచ్చితంగా రక్షింపబడతావు. దేవుడు మనల్ని రక్షించే దేవుడు. ప్రతి విధమైనటువంటి శిక్ష నుండి, ఘోరాతి ఘోరమైనటువంటి నిత్య నరకము నుండి మనల్ని తప్పించుటకు యేసయ్య కలవరి సిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగము ద్వారా ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన నీకు అనుగ్రహించారు. వాక్యం చెప్తుంది కదా ప్రియులారా, ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దేవుడిచ్చినటువంటి వరమే. కాబట్టి మనలను భయంకరమైనటువంటి శాపము నుండి, భయంకరమైన నిత్య నరకము నుండి, భయంకరమైనటువంటి తీర్పు నుండి, భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి కూడా ప్రభు నిన్ను రక్షించారు. ఇది వరకు రక్షించారు. ఈ రోజున కూడా నీవు రక్షించబడుతున్నావు. ఈ రోజున కూడా నీవు తప్పించబడుతున్నావు అంటే ఇది నీ క్రియల వల్ల కాదు, కానీ దేవుని కృప నీ ఎడల ఉంది గనుక, నీవు దేవుని ఎదుట తగ్గించుకుంటున్నావు గనుక, తగ్గించుకున్నట్లయితే నువ్వు హెచ్చించబడతావు, నువ్వు రక్షించబడతావు. నీ మీదకి వచ్చేటువంటి ఎలాంటి విపత్తు నుండైనా, ఎలాంటి శోధన నుండైనా ప్రభు నిన్ను రక్షించుటకు, ఆయన నిన్ను తప్పించుటకు, నిన్ను బాగు చేయుటకు, నీ ప్రతి గాయమును కట్టుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, మూడవ ఆశీర్వాదాన్ని గురించి కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. అదే దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏమనంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. అవును, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు దేవుడు ఎలాగుండాలని కోరుతున్నారు అంటే, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, నేను వారి దేశాన్ని సంపూర్ణముగా స్వస్థపరుస్తాను. ఆ దేవుని బిడ్డలారా, ప్రస్తుతమైనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఎవరైతే తమను తాము తగ్గించుకొని
దేవుని వైపు తిరిగి దేవుని తట్టు చూచి ఆయన వెంబడిస్తారో నిశ్చయముగా ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నారు. అయితే నీ దినాన్ని నీకు ఆరోగ్యం కావాలంటే, నీ జీవితంలో నెమ్మది కావాలంటే, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నీవు చూడాలంటే నువ్వు చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ప్రభువా, మేము నిమిత్త మాత్రం మీ వట్టివారం. నేను అడి దినాన్ని ప్రియులారా ప్రత్యేక ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, కరోనా యొక్క వైరస్ నుండి ప్రజలు విడుదల పొందడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క శాస్త్రజ్ఞులు, ఒక్కొక్క వైద్యులు ఒక్కొక్క విధంగా అనేకమైనటువంటి నియమాలు, అనేకమైనటువంటి చిట్కాలు, ఎన్నో ఉపాయాలు చెప్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, చివరికి వారు తెలిసినటువంటి సంగతి ఏంటంటే, మనిషిని ఈ భయంకరమైనటువంటి స్థితుల నుండి ఏ చిట్కా, ఏ పద్ధతి, ఏ విధంగానూ కూడా మనిషి తన్ను తాను రక్షించుకోలేడంట. తన్ను తాను కాపాడుకోవడానికి ఏ మార్గం ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా వట్టిదే అని వారు చివరికి తేల్చారు. మరి ఏది నిజము అంటే, నువ్వు దేవుని తట్టు చూచి నిన్ను నీవు ప్రభు ఎదుట తగ్గించుకొని గనుక నీవు జీవించగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా? ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కనుక మన బాధల నిమిత్తమై, మన వ్యసనముల నిమిత్తమై, మన రోగముల నిమిత్తం యేసయ్య బలియాగమయ్యారు. మన రోగమంతా, మన భారమంతా నీకు బదులుగా, నాకు బదులుగా యేసయ్య మోసి, యేసయ్య భరించి ఆయన నిన్ను విడిపించున్నారన్నటువంటి సత్యాన్ని ఈ పగలు మీరు గ్రహించాలి. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు, నా జనులు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చేయవలసిన పని తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గమును విడిచిపెట్టి నా యొద్దకు వచ్చినట్లయితే నేను నిన్ను బాగు చేస్తాను. కాబట్టి దేవుడు నిన్ను బాగు చేసేటువంటి దేవుడు. ఆయన నిన్ను బాగు చేయాలంటే, ఆయన ఇచ్చేటువంటి స్వస్థత నువ్వు పొందాలంటే, ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యం నీవు పొందాలంటే నీవు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పని ఏంటంటే, నీవు తగ్గించుకొని, దేవా నీవే నన్ను స్వస్థపరచాలి, నీవే నన్ను బాగు చేయాలి, నీవే ఆరోగ్య ప్రదాతవు. ప్రియులారా, యేసయ్య దగ్గర గొప్ప స్వస్థత ఉన్నది. అది వైద్య శాస్త్రమునకు అందదు. వైద్య శాస్త్రమునకు అందని అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడునూ చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. కానీ జనులు ప్రభు తట్టు చూచి, యేసునందు సంపూర్ణ స్వస్థత ఉంది, యేసులో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉందని ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని, తమ్మునటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి, నన్ను నేను ఏ విధంగానైనా బాగు చేసుకోగలను అనుకుంటున్న ఎందరో ఈ దినాన్ని ఓడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, తమ ప్రాణాలను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా తమ ప్రాణాలు వారు కాపాడుకోలేకపోతున్నారు. కారణం, నీ ప్రాణం అనేది, మన జీవం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయనే నిన్ను బాగు చేయాలి, ఆయన నిన్ను స్వస్థపరచాలి, ఆయనే నిన్ను స్థిరపరిచే దేవుడు. ఎప్పుడంటే నిన్ను నీవు తగ్గించుకుని ఆ ప్రభు తట్టు చూచినప్పుడు, ప్రభు ఇచ్చేటువంటి స్వస్థతపై నీవు ఆనుకున్నప్పుడు ఆయన నుండి నీవు దైవీకమైనటువంటి స్వస్థతను పొందుకుంటావు. ఆ స్వస్థత నీకు కావాలంటే వాక్యం ఇలా చెప్తుంది, మరి నిన్ను నీవు తగ్గించుకొని, నేను దేవుడునని, నేను ప్రభువునని, నేను స్వస్థపరచువాడనని నువ్వు నమ్మి నా యొద్దకు వచ్చినట్లయితే నువ్వు స్వస్థత పొందుతావు అని ప్రభువాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అన్నారు కదా, శరీరధారి అయినటువంటి దినాల్లో ఆయన యొద్దకు వచ్చినటువంటి అనేకమైన రోగులతో ప్రభు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నారు. కొన్ని సందర్భాల్లో నీ విశ్వాసం గొప్పది అని ప్రభు వారిని అభినందించారు. కనుక గొప్పదైన విశ్వాసంతో ప్రభుని వెతికి
ఆయన పాదములో ఆశ్రయించి, అయ్యా నీ దగ్గరే నాకు సంపూర్ణ స్వస్థత ఉన్నది, నీవే నన్ను సంపూర్ణముగా బాగు చేయండి, నా చెడు మార్గాన్ని విడిచిపెడతాను, నా జీవితంలో నేను చేసిన ప్రతి తప్పిదాన్ని నీ ఎదుటి నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ఇప్పుడే నాయనా అని నీవు పరిపూర్ణంగా ప్రభు తట్టు తిరిగి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనందుకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను పగలు సంపూర్ణముగా నీకున్నటువంటి ప్రతి విధమైన వ్యాధి నుండి, బాధ నుండి సంపూర్ణంగా నేను స్వస్థపరచుటకు యేసయ్య సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం ఇలా సెలవిస్తుంది, ఇదిగో ఆయన దగ్గర నీకు సంపూర్ణమైనటువంటి విడుదల ఉంది. కాబట్టి ఆయన ఆరోగ్య ప్రదాత, యేసునందు నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, క్షేమము దొరుకుతుంది. కనుక లోకములో నీవెంత తిరిగినా, లోకాన్ని నమ్ముకున్నా, ఎవరెవరు నమ్ముకున్నా నీకు సంపూర్ణ విడుదల లేదు, సంపూర్ణ స్వస్థత లేదు. కానీ మొట్టమొదట నిన్ను నీవు తగ్గించుకొని యేసయ్య వైపు చూచినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి పగలు వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు మీరు హెచ్చించబడతారు. కాబట్టి పగలు 3 ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి ఆశీర్వాదం, తగ్గించుకున్నట్లయితే హెచ్చించబడతావు. దావీదును దేవుడు గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం పైకి దేవుడు ఏ విధంగా అయితే దావీదును హెచ్చించారు, ఈ పగలు నీ ఉన్నటువంటి ఆ స్థానము నుండి ప్రభు నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థుడనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, రెండవ ఆశీర్వాదం ఏంటంటే, నీవు తగ్గించుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. మూడవది, నువ్వు తగ్గించుకుని నా యందుకు వచ్చినట్లయితే నేనిచ్చు స్వస్థతను నీ జీవితంలో సంపూర్ణంగా పొందుకుంటావు, మంచి ఆరోగ్యంతో నీవు జీవిస్తావు. అట్టి కృప ప్రభు నీకు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలమందు కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియుడా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీరున్న స్థలంలో నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయండి. యేసయ్యా, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, నువ్వు గొప్పవాడు అని నమ్ముతున్నాను, నువ్వు సర్వ సృష్టికి ఆధారభూతుడు అని నమ్ముతున్నాను, నువ్వు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అని నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు నమ్మి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీవించు. చిన్నలారా పెద్దలారా, మీరు ఎక్కడ కూర్చున్నారు, మీరు ఏ స్థలం ముందున్నారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ కన్నీటినైనా చూస్తున్నాడు, నీ బాధనైనా చూస్తున్నాడు, నీ వేదనైనా చూస్తున్నాడు, నీ గాయమునైనా మార్పుటకు శక్తి గల దేవుడై ఉన్నారు. కాబట్టి నీలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్న ఎడల ఇదిగో నీకు కలిగేటువంటి 3 ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఆశీర్వాదం, నువ్వు హెచ్చించబడతావు. రెండవది, శత్రు బారి నుండి నిన్ను రక్షిస్తాను. మూడవది, నిన్ను సంపూర్ణముగా స్వస్థపరుస్తాను. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? నాతో పాటు ప్రార్థనలోకి వించు. ప్రార్థన. జీవము కలిగిన మా పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నీకు వందనములయ్యా.